హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నందమూరి చైతన్య కృష్ణ యాక్ట్ చేసి అండ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన బ్రీత్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఒక మంచి థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన స్టేట్ సీఎం తను కళ్ళు తిరిగి పడిపోతాడు. సో అప్పుడు తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో అప్పుడు కొంతమంది సీఎంని చంపాలని చెప్పి అనుకుంటారు. సో అప్పుడు మన హీరో అయిన నందమూరి చైతన్య కృష్ణ తన క్యారెక్టర్ పైన అంటే అభి. సో అప్పుడు అభి అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అసలు అభి ఎవరు, తనకి సీఎంకి సంబంధం ఏంటి, అసలు అభి సీఎంని సేవ్ చేశాడా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే బాగుంది బికాస్ కథలోనే ఒక దమ్ ఉంది. సో ఒక నార్మల్ వ్యక్తి తను సీఎంని ఎలా కాపాడని చెప్పి ఒక స్టోరీ. సో కథలోనే పొటెన్షియాలిటీ ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే స్క్రీన్ ప్లే. లైక్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, ఎక్కడ బోర్ కొట్టుకునే డిజైన్ చేస్తారు. మనకి మ్యాక్సిమం సినిమా మనకైతే బోర్ అయితే కొట్టదు. లైక్ మూవీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. లైక్ నందమూరి చైతన్య కృష్ణ కానీ, జబర్దస్త్ అప్పారావు కానీ అండ్ భద్రం కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు నందమూరి చైతన్య కృష్ణ. లైక్ ఇది తన ఒక డెబ్యూ మూవీగా చెప్పుకోవచ్చు. బికాస్ తన డెబ్యూ మూవీ అని చూసుకుంటే కనుక లైక్ 20 years బ్యాక్ దమ్ అనే మూవీలో తనైతే ఎంట్రీ ఇచ్చారు. బట్ ఆ మూవీ వచ్చి కూడా 20 years అవుతుంది. సో ఇదే ఆ మూవీలో తనైతే జస్ట్ ఒక క్యారెక్టర్. బట్ ఈ మూవీలో తనైతే మెయిన్ లీడ్గా అయితే ఎంట్రీ అయితే ఇచ్చాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ బాగుందంటే ఎస్ బాగుంది. ఎస్ తన డైలాగ్ డెలివరీ కానీ, తన డిక్షన్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ అంతా బాగుంది. అండ్ ఈ మూవీలో తన ఒక స్పెట్స్ పెట్టుకుని ఆ లుక్ అయితే ఉంటుంది. సో ఆ లుక్ కూడా అయితే బాగుంది. అండ్ తన ఫస్ట్ సినిమాతో పోల్చుకుంటే ఈ మూవీలో ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఎస్, ఈ మూవీలో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది తన యాక్టింగ్లో. అండ్ తన స్క్రీన్ని హోల్డ్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ తన కనుక మంచి స్క్రిప్ట్ చూసుకుంటే కనుక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా మంచి మూవీ సెలెక్ట్ చేసుకుంటే తనకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ తనైతే తన షోల్డర్స్ మీద అయితే హోల్డ్ చేస్తాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ నేను చెప్పొచ్చేది అంటే తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఫిలిం ఒక హాస్పిటల్ అయితే జరుగుతుంది. సో ఆ చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే లైక్ నాకు ఒకే ఒక మైనస్ పాయింట్ అనిపించేది, కొంచెం ఈ మూవీ రన్ టైంని కొంచెం 5 to 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.